తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తారు. మాకు నీళ్లు వస్తాయని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజల రైతన్నల ఆశల మీద నీళ్లు జల్లేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలలో కనీసం ఈ ప్రాజెక్ట్ ఉందని ఆలోచన కూడా చేయకుండా, కనీసం అటు పక్క తిరిగి చూడకుండా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టలేదనేది వాస్తవం. కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాననే ఒకే ఒక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఎవరితోనైనా పోరాటం చేస్తాను, తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎంత దూరమైనా వెళ్తాననే నాయకుడు ఒక కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు పేర్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ ప్రజలన్నా కేసీఆర్ గారు తన శ్వాసగా భావిస్తారు. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రశ్నించే స్థితిలో కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఒక 3 రోజుల కిందట కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈరోజు పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడము జరిగింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. సూటిగా ఒక 3 మాటలు అడిగారు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీ అలాట్ చేశాం కదా, మీరు 45 టీఎంసీలే సరిపోతాయని ఎందుకు రాశారు లెటర్ అని అడిగారు. దానికి సమాధానం వచ్చిందా ప్రభుత్వం నుండి అంటే రాలేదు. సమాధానం చెప్పాల్సింది ఎవరంటే ముఖ్యమంత్రి గారు. అసలు అటు పక్కే తిరిగి చూడారు. ఇంకొక మాట అడిగారు, 1 year అవుతుంది కదా డిపిఆర్ వెనక్కి వచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి, మరి డిపిఆర్ వెనక్కి వచ్చినప్పుడు ఎందుకు మీరు మళ్ళీ దాన్ని పంపించలేదు, డిపిఆర్ ఆమోదించుకోలేదని అడిగారు. దానికి సమాధానం ఉందంటే లేదు. గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడే దాదాపు 6 నుండి 7 అనుమతులు తీసుకొచ్చారు. 90 టీఎంసీల వాటర్తోని ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పి 6-7 అనుమతులు తీసుకొచ్చి పెట్టున్నారు. ఇంకొక మాట మాట్లాడుతుంటారు, 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు. 10 సంవత్సరాలలో ఎన్నో కేసులు వేస్తే ఆ కేసులన్నీ కూడా అధిగమించి ఎన్నో రకాల అనుమతులు తీసుకొచ్చి 90% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 10% పూర్తి చేసి ఈ ప్రాంతం వాసులకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదు? అది కేసీఆర్ గారి పొలానికో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తున్న నీళ్లు కావు. ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరూ రంగారెడ్డి, మన వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్, అట్లే చేవెళ్ళ, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు నీళ్ళు అందించడానికి ప్రాజెక్టు పెట్టున్నారు. ప్రతిసారి కేసీఆర్ గారు మాకు మాట చెప్పేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి రాగానే మిషన్ కాకతీయ అని పెట్టి ముందు చెరువులను బాగు చేసుకున్నాం. తర్వాత ప్రాజెక్టు కాళేశ్వరం కానీ, అంటే గోదావరి బేసిన్లో ఉన్న నీళ్లను గోదావరిలో వాడుకోవాలని, పక్క వాడుకోవాలని కాళేశ్వరం, కృష్ణా బేసిన్లో ఉన్న ఏరియాను ఇక్కడ వాడుకోవాలని పాలమూరు రంగారెడ్డి, ఈ 2 ప్రాజెక్టులు పెట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా జాతీయ హోదా ఇవ్వమని చాలాసార్లు అడిగారు. కేంద్రం ₹1 ఇవ్వకపోయినా, ఇప్పుడు మీరు అప్పు చేసిన నీ ప్రభుత్వం చెప్తుంది కదా, అప్పు చేసైనా సొప్పు చేసైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో కాళేశ్వరం, పాలమూరు లాంటి 2 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. కాళేశ్వరం పూర్తయిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్లో అన్నారు, కాళేశ్వరం పూర్తయింది, అక్కడున్న రైతన్నలకు నీళ్లు వస్తున్నాయి, అక్కడ చెరువులు నింపుకుంటున్నాం, రిజర్వాయర్లు నింపుకుంటున్నాం. పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే నా కళ నెరవేరుతుంది, దీన్ని స్పీడప్ చేసి వీళ్ళని తొందరలో పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించడమే నా కళ అమ్మ అన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా స్పీడ్గా చేస్తూ 90% పూర్తి చేశారు. ఇక 10% పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నాం నేరుగా, ప్రాజెక్టు 90% పూర్తి అయిన తర్వాత అందులో కాలువలకు సంబంధించి టెండర్ అయి ఉన్న వర్క్ను కూడా ఎందుకు క్యాన్సిల్ చేశారు? కనీసం ఆ కాలువలన్నా పూర్తి చేస్తే గ్రావిటీ మీద మా మహేష్ చెప్తా ఉంటాడు, జస్ట్ ఆ కాలువలు పూర్తి చేస్తే గ్రావిటీ మీద మాకు పరిగెట్టి నీళ్ళు వచ్చేవి. ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇవి కదా కేసీఆర్ గారు మొన్న అడిగారు మిమ్మల్ని, ఎందుకు ఉలిక్కి పడ్డారు, ఎందుకు అంత బాధ అయ్యింది, ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? కేసీఆర్ గారు అడిగింది ఏంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి? తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? అందులో వికారాబాద్ సంబంధించిన ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు కానీ, అదేవిధంగా రంగారెడ్డిలో ఉన్న ప్రజలు కానీ, నల్గొండ, మహబూబ్ నగర్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులు ఆలోచిస్తలేరా? కేసీఆర్ గారు ఏమడిగారు? 45 టీఎంసీలు ఎందుకు అడిగారు? 90 టీఎంసీలు కావాల్సిన నీళ్ళని అలొకేట్ చేసిన 90 టీఎంసీలలో 45 టీఎంసీలు అడిగారంటే దాని వెనకాల ఉన్న మతలబైంది, ఎవరి కోసం మీరు మెట్టు దిగారు,
ఇంకా 90 సరిపోయి ఇంకా పెంచండి అని అడగాల్సింది పోయి మీరు తగ్గించుకున్నారు. ఎందుకు తగ్గించుకున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన హక్కును ఎందుకు మీరు వదిలేశారని కేసీఆర్ గారు అడిగారు. దానికి కదా మీరు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఎన్ని మాటలు మాట్లాడారంటే ఆ ముఖ్యమంత్రి గారి పదవికి ఒక కలంకంగా ఉండేటట్టు మనం మాట్లాడినారు. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నారు, మీరు ఒక్కరు కూర్చొని మీరు మాట్లాడిన మీడియా మీరే చూసుకోండి. ఏం మాట్లాడారు, దాంట్లో ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకి, ఏం మాట్లాడారనేది తనంతలో తను ఆలోచించుకుంటే తన అంతరాత్మ కూడా నువ్వు మాట్లాడింది తప్పని చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు అడిగింది ప్రజల కోసం అడిగారు, మీరు మాట్లాడింది వ్యక్తిగత దూషణలు. మైక్ పడితే చాలు కేసీఆర్ గారు చావుపోతా ఉన్నారు. ఇది శోభించదు. ఎందుకంటే ప్రజల అవసరాల కోసం